మహిళ వేధింపులకు గురైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని ముందు ఆ మహిళ తెలియాలి. నాకు ఈ రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళకి తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయిలో కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరీక్షిస్తున్నాం. అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పి అన్నాం. ఇది 480 పెట్టాము, రాష్ట్రంలో మన జిల్లాలో ప్రథమ స్థానం ఉందని చెప్తున్నారు. అది పెట్టడం అనేది ముఖ్యం కాదు, అది ఎంత యాక్టివ్గా ఉందనేది ముఖ్యం. మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు, సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఇలా మెంబర్స్తో మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు. ప్రతి ఆఫీసులో పెట్టారు, అది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి ఆఫీసులో ప్రతి ఆఫీసులో కమిటీ పెట్టారు. ఆ కమిటీ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత యాక్టివ్గా ఉన్నదని మనం పరిశీలించుకోవాలి. దాన్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ అన్ని శాఖల జిల్లాధికారులు ఉన్నారు కాబట్టి మీరు చెప్తాం, మీరు మీ కింద స్థాయి అధిక ఆఫీసెస్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. అలాగే చాలామంది ఇప్పుడు సపోజ్ మహిళలు మీ కార్యాలయంలో ఇటువంటి వేధింపులు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి, భయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి బయటికి చెబితే రేపు ఏమైందో అన్న భయం ఉంటుంది. వాళ్ళకు భరోసా కలగజేస్తాం అనేది ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కమిటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు భయపడే పరిస్థితులు ఏమైనా ఉంటే, లేదు మేము భరోసా ఉన్నాము మీరు ఇవ్వండి, మీరు ముందుకు రండి అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ కమిటీ చేయవలసిన అవసరం ఉంది. సో దయచేసి మీరు అందరూ కూడా గ్రామ స్థాయి కార్యాలయాలు కానివ్వండి, మండలం కానివ్వండి, జిల్లా స్థాయి ప్రతి దాంట్లో కూడా ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. ఆ కమిటీ ద్వారా ఆ ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకి ట్రైన్ చేయండి, ముందు వాళ్ళకి అవగాహన కలగజేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ లోకల్ కమిటీ, జిల్లా స్థాయిలో లోకల్ కమిటీ నిన్నే ఫామ్ చేశాము, అది కమిటీ ఒకటి ఉంది. జిల్లా స్థాయిలో వచ్చిన వాటి అన్నిటికి కూడా ఇక్కడ మేము చర్య తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ యాక్ట్ ద్వారా కేసు కానీ రిజిస్టర్ అయితే చాలా సివియర్గా ఉంటుంది యాక్షన్ అన్న విషయాన్ని తెలియాలి. ఎవరైతే ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియాలి ఇటువంటి యాక్ట్ ఉందన్న విషయాన్ని. అది మీరు ప్రచారం చేయండి. మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు వేధిస్తే ఈ యాక్ట్ ద్వారా ఈ విధమైన శిక్షలు పడడానికి అవకాశం ఉంటాయి అన్న విషయాన్ని ముందు ఆడికి తిరిగినాగా ఆడికి భయం ఉంటే వాడు చేయడానికి సిద్ధపడ్డాడు. సహజంగా దాన్ని ఎవడేం చేస్తారంటే వాడు చేయడానికి సిద్ధపడేది. సో అటువంటి అవకాశం కూడా లేకుండా వాళ్ళకి వీళ్ళకు కూడా తెలిసే విధంగా ఈ విధమైన చర్యలు ఉంటాయి అన్న విషయం కూడా బాగా అవగాహన కలగజేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి.